హలో అండి, బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజ్ టు జాస్మిన్ వ్లాగ్స్ 3, 2, 1. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలాంటి వీడియో ఒకటి నేను పెడతానని. అస్సలు కలలో కూడా అనుకోలేదు. లైక్ దట్ ఇంకా ఏమంటే ఇంకా మానిటైజేషన్ అయిపోయి ఇంకా దగ్గరికి వచ్చిన స్టేజ్లోనే ఇలా చేస్తారని, ఇలా అవుతుంది అని నాకు అనిపించలేదు. బట్ ఏమంటే ఈ వీడియో చేసి పెట్టడం వల్ల నాలాగా కొంతమంది అయినా సేవ్ అవుతారు. లైక్ ఎక్కువ మంది లైవ్ చేసే వాళ్ళకు లైవ్ ఎందుకు చేస్తాం అందరం, ఎందుకంటే ఇంకా త్వరగా మోనిటైజేషన్ అవ్వాలని ఎవరైనా సరే అండి, ఎటువంటి వాళ్ళైనా సరే త్వరగా ఛానల్ మోనిటైజేషన్ అవ్వాలనే ప్రాసెస్లోనే లైవ్ చేస్తాం. దాంట్లో కొన్ని మిస్టేక్ కూడా జరుగుతుంటాయి, అది వేరే విషయం. ఎంత కేర్ఫుల్గా ఉన్నా కూడా జరిగేది జరుగుతూనే ఉంటాయి. అలా జరిగిన దాంట్లోనే నాకు చాలామంది అడుగుతున్నారు కదా, లైవ్ ఎందుకు చేయలేదు ఎందుకు చేయట్లేదని కామెంట్ చేస్తున్నారు. అందుకే ఏమంటే ఒక వీడియో చేసి పెట్టాలా, నా ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు మన సబ్స్క్రైబర్స్కి 4000 మంది సబ్స్క్రైబర్కి నేను రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి ఒక చిన్న దాంతోనే అన్నీ చెప్పాను కదా. మొన్న ఫీవర్ వచ్చింది అని చెప్పాను కదా, ఆ ఫీవర్ రావడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటో ఈరోజు మీతో అందరికీ చెప్పుకుంటాను. చాలా రోజుల నుంచి నేను లైవ్ చేయకపోవడానికి కారణం ఇదేనండి. దాదాపు ఒక 2, 3, 4 డేస్ కంటే ఎక్కువనే అయింది అనుకుంటున్నా. ఏం లేదండి, మొన్న సడన్ లైవ్ చేస్తూ ఉన్నాను కదా, లైవ్ చేస్తూ ఉన్నప్పుడు సడన్గా మా కోడలు, మీరందరూ చూసే ఉంటారు కదా, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ పిల్లలు ఇక్కడే ఉంటారు మ్యాక్సిమం అని చెప్పేసి మా కోడలు ఇంకా పక్కింటి పిల్లోళ్ళు వచ్చి ఇక్కడ ఆడుకుంటున్నారు. నేనేమంటే కొంచెం బయట ఎవరో వచ్చినారని చెప్పేసి చూడడానికో లేదా ఏదో పనికి అట్లా ఒక్క సెకండ్ అటు వెళ్ళి మా కోడలు వీడియోలో కనిపించింది అనమాట. అట్లా 2 సెకండ్స్ పిల్లోళ్ళు కనిపించారు అంతే. వెంటనే బ్లాక్ చేసేసారు, లైవ్ని డిజేబుల్ చేశారు. అంతే కదా, లైవ్ని డిజేబుల్ చేశారు. మళ్ళీ దానికి రీఅప్లై. నేను అస్సలు, నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేనేం మిస్టేక్ చేసినానని ఇట్లా అయిపోయింది లైవ్ అని చెప్పేసి మళ్ళీ ఓపెన్ చూస్తే చైల్డ్ అబ్యూజ్డ్ అంటే చిల్డ్రన్స్ కనిపించకూడదు లైవ్లలో ఉంటా. నాకు తెలియదు కదా, నేను బయటికి వెళ్ళేసరికి సడన్గా నా లైవ్లో కనిపించారు. నేను అసలు అనుకోలేదు ఇట్లా అవుతుంది అని చెప్పేసి. అట్లా కనిపించేసరికి వెంటనే దాన్ని వచ్చేసి డిజేబుల్ చేశారు లైవ్ని. కాబట్టి అట్లా అట్లా అంటే మనం లైవ్ చేసేటప్పుడు చిల్డ్రన్స్ ఎవరు కనిపించకూడదు, ఇంకా ఎవరు చిల్డ్రన్స్ కనిపించకూడదు. ఒకవేళ చిల్డ్రన్స్ కనిపించకూడదు, ఎవరు కనిపించకూడదు, ఓన్లీ మనం మాత్రమే ఉండాలని చెప్పే రూల్ అయితే ఉంది లైవ్లో. నేను అది చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా పాటించాను. బట్ అన్ఎక్స్పెక్ట్లీ ఇట్లా నేను చూసుకొనే లేదు, ఇట్లా అయిపోయింది. దట్ ఈస్ ద మెయిన్ అది వచ్చేసి చాలా పెద్ద రీజన్ అనమాట. నేను లైవ్కి రాకపోవడం, చాలాసార్లు అప్లై కూడా చేసినాను. ఇంకా నాది వెరిఫై అవుతుంది కాబట్టి త్వరగానే వచ్చేస్తాను లైవ్కి. అంతలోపు లాంగ్ వీడియోస్, షార్ట్స్ అని చెప్పేసి నేను ఇంతకు ముందే చాలా షార్ట్స్ చేసి పెట్టుకొని ఉన్నాను. ఎందుకంటే ఇంకా లైవ్ చేస్తూ ఉంటే ఇంకా షార్ట్స్కి టైం ఉండదు కదా, అందుకని చెప్పేసి నేను షార్ట్స్ ఇంతకు ముందే కొన్ని చేసి పెట్టుకొని ఉన్నాను. అవి డైలీ 2, 2, 3 ఒక్కొక్కటిగా అట్లా అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం చూడండి, చాలామంది చూస్తున్నారు, లైక్లు కూడా ఇస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ఎందుకో తెలియట్లేదు. లైక్ ఇచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి కదా, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదే అనమాట. నా లైవ్కి వచ్చే వాళ్ళందరికీ నేను ఎక్స్ట్రీమ్లీ సారీ చెప్తున్నాను. దట్ ఈస్ ద బిగ్ మిస్టేక్. నేను అప్లై చేశాను, అది ఇంకా వెరిఫై అవుతుంది. త్వరలోనే లైవ్ ఓపెన్ అయిపోతుంది. ఇంకా 1.5-2 డేస్ పడుతుంది. ఇంకా ఇది కాకుండా ఇంకా ఏదైనా బిగ్ సొల్యూషన్ ఉంటే చెప్పండి, సరేనా? నేను అనుకున్న దానికి నేను శిక్ష అనుభవిస్తున్నా. నేను చేయని తప్పకి ఇప్పుడు నేను శిక్ష అనుభవిస్తున్నాను. కాబట్టి ఎవరు ఇట్లా చేయకండి, ఓకేనా? ఇంకా ఛానల్ మానిటైజేషన్కి దగ్గర అయ్యే ప్రాసెస్లో యూట్యూబ్ వాళ్ళు చూసారా ఎంత చేశారో. అంటే నా మిస్టేక్ వెళ్ళి జస్ట్ సెకండ్ అండి. నాకైతే 2 నిమిషాలు మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఏం జరిగింది అని. తర్వాత వాళ్ళు పంపించిన మెయిల్ చెక్ చేస్తే సిచ్యువేషన్ ఇది అని చెప్పేసి అర్థమైంది. నేను అజాగ్రత్తగా ఉండడం వల్ల ఇది జరిగింది. కాబట్టి నాది తప్పు, నాది మెయిన్ మిస్టేక్. నేను అట్లా అజాగ్రత్తగా ఉండకోకుండా, బయటికి వెళ్ళకోకుండా ఉండాల్సింది. ఇదేనండి మెయిన్ రీజను, ఓకేనా? నేను లైవ్కి రాకపోవడానికి కారణం ఇదే రీజన్, అంతేనా? చాలామంది దానితో నాకు టెన్షన్ పడి టెన్షన్ అయిపోయి 2 రోజులు ఫీవర్ కూడా వచ్చేసింది.
ఇంతకుముందు ఎట్లనో చేసి పెట్టుకొని ఉన్న వీడియోస్ను రోజు కొన్ని కొన్ని అప్లోడ్ చేస్తూ ఉన్నాను. చూడండి ఓకేనా. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇట్లనే లైవ్ చేసే వాళ్ళకి ఇది పెద్ద ఎఫెక్ట్ కాకూడదని చెప్పేసి నేను వీడియో చేయడం జరిగింది అంతే, ఇంకేం లేదు. అదైతే ఓపెన్ అయితే అవుతుంది, ఇంకొక 2 రోజులు అట్లా టైం పడుతుంది ఓకేనా. మన లైవ్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు టెక్నాలజీ వాళ్ళు ఉంటే ఇంకా నాకు కొంచెం సజెషన్ ఇవ్వండి. నేను పోస్ట్ కూడా చేసినాను కదా, పోస్ట్ కూడా దాంట్లో చెక్ చేయండి ఓకేనా. డైలీ ఏదో ఒక వీడియో, లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, లైవ్ ఓపెన్ అయ్యేంత వరకు ఓకేనా. అంతవరకు లైవ్ని చూడండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ మెయిన్ కదా, సబ్స్క్రైబ్ మెయిన్ చేసుకోవాలా ఓకేనా. ఇది చెప్దామని అర్జెంటుగా లాంగ్ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇదే అండి, నాలాగా చాలామంది సఫర్ అవుతుంటారు లైవ్ ఓపెన్ కాక. పాపం ఇన్ని రోజులు పడిన కష్టం అంటే అవి ఏం వేస్ట్ కావు, అవర్లు ఏమంటే నేను ఆ రోజు చేసిన లైవ్ ఒక్కటి బ్లాక్ అయిపోయింది, ఇంకా మిగతాదంతా బాగానే ఉంది ఓకేనా. నేనంటే పడని వాళ్ళకి ఇది వచ్చేసి గుడ్ న్యూస్ లాగా ఉంటుంది. బట్ రోజు నన్ను ఫాలో అయ్యే వాళ్ళు, నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్స్కి వీళ్ళకి కొంచెం సాడ్గా అనిపిస్తుంది. బట్ పర్వాలేదు, ఏదో ఒక రకంగా డైలీ లైవ్కి అయితే వస్తాను, డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో చెప్పండి ఓకేనా. నేను మాత్రమే కనిపిస్తాను, నేను ఒక్కదాన్ని మాత్రమే కనిపిస్తాను. ఇప్పటి నుంచి వీడియోస్లలో ఎవ్వరు కనిపించరు, మా హస్బెండ్ కూడా కనిపించాడు ఓకేనా. అతని ఛానల్లో అతను కనిపిస్తాడు, నా ఛానల్లో నేను కనిపిస్తానండి. చాలా బాధ వేస్తుంది. ఇంకా ఛానల్ మోనిటైజేషన్ అయ్యే దగ్గరలో ఇలా జరిగింది. నా మిస్టేక్, నేను కేర్లెస్గా ఉండడం వల్ల ఇలా జరిగింది కాబట్టి నాదే తప్పని ఒప్పుకుంటాను. ఇంకేం చేసేకైతుంది, ఎవరిని అనేదానికి ఏం లేదు కదా. ఇంకా అంతే, 2 రోజులు 3 రోజులు పడుతుంది. 2 రోజులు 3 రోజుల తర్వాత మళ్ళీ లైవ్కి వస్తాను ఓకేనా. ఏదోలా ఉంది చెప్పాలంటే కూడా, ఏదో ఒక రకంగా డైలీ ఏదో ఒక వీడియో, ఇప్పటి నుంచి లాంగ్ వీడియో ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటాను, ఏదో రకంగా మాట్లాడుతూనే ఉంటాను ప్రతి ఒక్కరితో ఓకేనా. ఇంకా ఛానల్ 5Kకి దగ్గరలో ఉంది, కేక్ కట్ చేయాలని అనుకుంటున్నా. 5Kకి ఇంకా జస్ట్ 500 అయిపోతే ఛానల్ 5K అయిపోతుంది. 5Kకి దగ్గరలో ఉంది, కొంచెం అట్లా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. 5K అయితే కేక్ కట్ చేస్తాను లైవ్లో ఓకేనా. అందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు అడ్వాన్స్ ఓకేనా. ఇదే, దీనికోసమే నేను అట్లా వీడియో చేసి పెడుతున్నాను. లైవ్ చేయలేదని ఒక బాధ ఒక పక్క, అందరినీ మిస్ అవుతున్నాను ఒక బాధ. ఈ పాటకి మానిటైజేషన్ కూడా అయిపోయేది, ఇలా జరిగింది, ఏం చేస్తాం. ఏది జరిగినా కూడా మన మనిషికే. ఎందుకంటే ఇప్పుడు నాకు అర్థమైంది కదా, నా కంటెంట్ ఇది, నా ఛానల్ కాబట్టి నా కంటెంట్లో నేను మాత్రమే కనిపించాలా, ఎవ్వరు ఇంకొక రూల్ వచ్చిందండి కొత్తగా, మన కంటెంట్లో మన వీడియోస్లో వేరే వాళ్ళు కనిపించకూడదంట. ఒకవేళ కనిపించినారంటే, ఒకవేళ వాళ్ళ ఛానల్ ఉంటే మన ఛానల్కి ఎఫెక్ట్ అయితే వాళ్ళ ఛానల్ కూడా ఎఫెక్ట్ అవుతుందంట. నిన్న చూసినా నేను, కొత్తది ఒకటి వచ్చింది మళ్ళీ అప్డేట్. ఏంటండి రోజుకు యూట్యూబ్ వాళ్ళు ఏదో ఒక అప్డేట్ వదులుతూనే ఉన్నారు బాబోయ్. ఇట్లా కొత్త మన ఓన్ కంటెంటే, మన ఫేసే అంతే. మళ్ళీ అది కూడా పెట్టిన వీడియో మళ్ళీ పెట్టకూడదు, రీయూజ్డ్ అంట. కాబట్టి ఇలాంటివి చాలా ఉన్నాయి యూట్యూబ్లో. కేర్ఫుల్గా ఉండండి ఓకేనా. చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండండి. లైవ్ చేసే వాళ్ళు కూడా మెయిన్ కూడా. లైవ్ మోనిటైజేషన్ అయిన తర్వాత ఎలాగో చేయరు కాబట్టి, మోనిటైజేషన్ అయ్యే వరకు కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా రన్ చేసుకుంటే బెటరు. మీ చిల్డ్రన్స్ని కొంచెం అవాయిడ్ చేయండి, దూరం పెట్టండి లైవ్ చేసేటప్పుడు మాత్రం ఓకేనా. దట్ ఈస్ ఓకేనా. ఇంతే అండి, ఇంకా ఏం చెప్పేకి లేదు. ఇదే అప్డేట్, బిగ్ అప్డేట్. ఈ బిగ్ అప్డేట్ చెప్దామని చెప్పేసి లైవ్ లాంగ్ వీడియోగా అప్లోడ్ చేస్తున్నాను అంతే. ఫీవర్ అయితే తగ్గింది, నేను చాలా బాగున్నాను. ఫీవర్ తగ్గింది కానీ టెన్షన్ తగ్గలేదు. 5 years పట్టిందండి నాకు ఈ ఛానల్ని గ్రో చేసుకోనికి. 5 years పట్టింది, ఇంకా 5 years రన్ అవుతుంది ఛానల్ గ్రో చేసుకోనికి. నేను సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లా అయ్యేసరికి సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ పెయిన్. మై హార్ట్ ఈజ్ ఆల్వేస్ బ్రోకెన్ ఇన్ దిస్ సిచ్యువేషన్.
నా గుండె పగిలిపోయింది, ముక్కలైపోయింది. ఓకేనా, ఇట్లా మిస్టేక్ చేయకండి లైవ్ చేసేవాళ్ళు. నాలాగా ఎవరు కూడా ఇబ్బంది పడకండి, ఎవరు ఇబ్బంది పడి ఏడవకండి. ఓకేనా, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయను, నాకు తెలుసు ఈ రూల్ ఉందని తెలుసు. బట్ ఒక్క సెకండ్ అలా ఇలా వచ్చేసరికి మా పిల్లలు కనిపించేసరికి వీడియో బ్లాక్ చేసినారు. అన్నీ తెలిసిన నేనే అజాగ్రత్తతో ఉన్నానంటే కొత్తగా వచ్చేవాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ప్రియమైన మిత్రులారా. ఓకేనా, పాపం ఇన్ని రోజుల నుంచి రాని మా సిస్టరు నా లైవ్ బ్లాక్ అయితేనే వచ్చింది, ఫాతిమా సిస్టర్. ఓకేనా సిస్టర్, ఇది నా సిచ్యువేషన్. ఓకేనా, నువ్వేమో హిందీలో కామెంట్ చేస్తున్నావు, మనకేమో హిందీ రాదు. ఆ టాకింగ్లో అయితే ఎలాగోలా మేనేజ్ చేసేదాన్ని, బట్ రిప్లై ఇచ్చేకి రావట్లేదు మా. నీకు రిప్లై ఇస్తున్నా కూడా వెళ్ళట్లేదు, ఎందుకో మరి తెలియదు. ఇంకా ఇదే లైక్ రాడపడానికి రీజన్ ఇదే. బట్ ఏదో ఒక రకంగా డైలీ వీడియో ఇప్పటి నుంచి లాంగ్ వీడియోలు కంటిన్యూగా చేస్తానండి. ఏదో ఒకటి ఇంట్లో మాట్లాడుతాను, ఏదో ఒక వీడియోస్ చేస్తుంటా. కుకింగ్ వీడియోస్ చేయనండి బాబోయ్, కుకింగ్ వీడియో చేస్తే మళ్ళీ రీజుడ్ కంటెంట్ వస్తుంది. ఆల్రెడీ కుకింగ్ వీడియోస్ చాలా అప్లోడ్ చేసేసిన. ఓకేనా, మేము పప్పు, రసం, టమాటో గుజ్జు, ఎగ్ కర్రీ ఈ తప్ప ఏం చేసుకోము. అవన్నీ ఆల్రెడీ అప్లోడ్ చేసేసిన కాబట్టి ఇంకా నా ఓన్ కంటెంట్ వస్తుంది. ఫుడ్ వ్లాగ్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నా, అన్నం తినేవి వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నా. ఓన్లీ నేను మాత్రమే కనిపిస్తాను, ఎవ్వరు కనిపించకుండా చూసుకోవాలి ఇప్పటి నుంచి. ఓకే, లాంగ్ వీడియోలో కనిపించచ్చు, నో ప్రాబ్లం. బట్ లైవ్లలో కనిపించకూడదు, ఇంతే లైవ్ ఎండ్ చేస్తున్నా అంటున్నా లైవ్. ఓకేనా, ఇదేనండి ఈ వీడియో, ఇదే అనమాట. షార్ట్ అండ్ స్వీట్ అండ్ క్యూట్ వీడియో, జస్ట్ 11 minutes వీడియో అంతే. ఓకే, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై సిచ్యువేషన్ ప్రజెంట్ నో. 2 days తర్వాత లైవ్ ఎనేబుల్ అయిపోతే, లైవ్ ఓపెన్ అయిపోతే లైవ్కి వస్తాను, అందరినీ పలకరిస్తాను. ఓకేనా, అప్పటి వరకు మీరు కామెంట్లలో నన్ను పలకరించండి, సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ నేను చూస్తున్నాను, అందరికీ రిప్లై లైక్ కూడా కొడుతున్నా. ఓకేనా, మీరేం చెప్పాలనుకున్నా నాకు కామెంట్లో చెప్పండి, నేను కామెంట్లో యాక్టివ్గా ఉంటాను, కామెంట్స్ అన్నీ చదువుకుంటుంటా. ఓకేనా, దిస్ ఈజ్ మై సిచ్యువేషన్ ప్రజెంట్ నో. ఆఫ్టర్ 2 days తర్వాత ఐ కెన్ కమ్ టు అగైన్ డైలీ లైవ్. అప్పటి వరకు అందరికీ ఖుదాఫిజ్. ఓకేనా, బాయ్, టేక్ కేర్ టు ఆల్. 2 days తర్వాత లైవ్కి వస్తాను. ఇప్పుడైతే వీడియో ఎండ్ చేస్తున్నా. బాయ్.